అంతా ఉల్లాసభరిత వాతావరణంలో జరిగింది. ఆట ప్రెసిడెంట్ జయంత్ చెల్లా నాయకత్వంలో ఆట ప్రతినిధి బృందం కార్యక్రమాలను విజయవంతం చేసింది. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జూన్ 6వ తేదీన ఏర్పాటు చేసిన జుమ్మంది నాదం, సయ్యంది పాదం మరియు బ్యూటీ ప్రెజెంట్ కాంటెస్ట్ విజయవంతంగా జరిగింది. వర్జీనియా లీస్బర్గ్ నగరంలోని డ్రామా వల్ల ఫార్మ్స్ ఈ అద్భుత కార్యక్రమానికి వేదికగా నిలిచింది. సంస్కృతి సృజనాత్మకతతో తెలుగుదనం ముట్టిపడేలా ఆటా సభ్యులు, కమ్యూనిటీ ప్రతినిధులు, మద్దతుదారులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. 110 మందికి పైగా పోటీదారులు ఈ ఈవెంట్స్ లో పాల్గొని తమ ప్రతిభ పాఠవాలతో ఆకట్టుకున్నారు. 400 మందికి పైగా అతిథులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో భాగస్వాములయ్యారు. ముందుగా జుమ్మంది నాదం కార్యక్రమంతో ఈవెంట్ ను గొప్పగా ప్రారంభించారు. 30 మంది పోటీదారులు శాస్త్రీయ లలిత సినీ గీతాలతో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. శ్రావ్యమైన తమ గాత్రంతో శ్రోతలను, సభికులను మంత్రముగ్ధులను చేశారు. పాటల పోటీలు పూర్తయిన తర్వాత విజేతలను ప్రకటించి బహుమతులను అందజేశారు. అనంతరం సయ్యంది పాదం డాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. భారతీయ కళా వైభవానికి చిహ్నమైన శాస్త్రీయ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం వంటి ప్రదర్శనతో పోటీదారులు ఆకట్టుకున్నారు. పల్లె ప్రాంతానికి వన్న తెచ్చే జానపద నృత్యాలతో ఆహుతుల్ని కట్టిపడేశారు. డాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత విజేతలకి బహుమతి ప్రదానం చేశారు. అనంతరం సాయంత్రం 7 గంటలకి బ్యూటీ పేజెంట్ 2026 పేరుతో అందాల పోటీలను ప్రారంభించారు. వివిధ రంగాల్లో అన్ని కేటగిరీలకు చెందిన 40 మంది పోటీదారులు కాంపిటీషన్ లో పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, నాయకత్వం, సంస్కృతి వంటి అంశాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రోగ్రామ్స్ అన్నింటిలోకెల్లా అందాల పోటీలు హైలైట్ గా నిలిచాయి. ఆట అధ్యక్షుడు జయంత్ చెల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం మొత్తం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. ఆట కన్వెన్షన్ కన్వీనర్ శ్రీధర్ బానాల, కన్వెన్షన్ కోఆర్డినేటర్ రవిచెల్లా, జీనత్ కుందూర్, కౌశిక్ సామా, డైరెక్టర్ సుధీర్ దమిడి మరియు పలువురు కమిటీ లీడర్స్, స్పాన్సర్స్, విశిష్ట అతిథులు ఈ కార్యక్రమం నిర్వహణలో భాగస్వాములు అయ్యారు. ఈవెంట్స్ నిర్వహణలో జుమ్మంది నాదం చైర్, సయ్యంది పాదం చైర్, బ్యూటీ ప్రెజెంట్ చైర్ కృషి, పోటీదారుల ఎంపికలో కమిటీ ప్రతినిధులు, న్యాయ నిర్ణేతల సునిశ్చిత దృష్టి, లోకల్ కోఆర్డినేటర్లు, వాలంటీర్ల సమన్వయంతో ప్రోగ్రాం జయప్రదమైంది. సక్సెస్ఫుల్ గా జరిగిన ఈవెంట్ జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ లోని మేరీల్యాండ్ లో జరగబోయే 19వ ఆట మహాసభలకి కొత్త ఊపును అందించింది. ఈ కార్యక్రమంతో స్థానిక తెలుగు కుటుంబాలు ఏకమయ్యాయి. కొత్త పరిచయాలు స్నేహ బంధాన్ని పెంపొందించాయి. అందరికీ మధురానుభూతుల్ని మిగిల్చాయి. అద్భుతమైన ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆటా ప్రతినిధి బృందం ధన్యవాదాలు తెలిపింది. ఇదే స్ఫూర్తితో ఆటా 19వ కన్వెన్షన్ 2026ను దిగ్విజయంగా నిర్వహిస్తామని ప్రకటించింది.